అమ్మయ్య, ఇన్ని రోజులకు మాట్లాడింది మా అక్క. అసలు మాట్లాడుతుందో లేదో ఇక అనుకున్నాము. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. అసలు ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి అంటూ పార్టీలో ఒక పక్క పెద్ద చర్చ జరుగుతుంది. అలాంటి సమయంలో తన వాయిస్ వినిపించి మళ్ళీ చర్చలోకి వచ్చారు ఆ నాయకురాలు. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఇన్ని రోజుల తర్వాత మౌనం వీడి సభ చివరి రోజు ఎందుకు మాట్లాడారు? ఆమె మాటల వెనక ఉన్న ఆశ్చర్యం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాటం చేశారు. రాష్ట్ర సాధనే ముఖ్యమని భావించి పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు రాములమ్మ. ఎన్నో అవమానాలు భరించారు. చివరకు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయినా సరే ఎక్కడా అదరలేదు, బెదరలేదు. రాష్ట్రం కోసం పోరాటం, అవసరమైన సమయంలో తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని కేసీఆర్ని గద్దె దింపాలని యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్తో కాదేమో అనుకుని కమలం పార్టీ వైపుకు వెళ్లినట్లే వెళ్లారు. కానీ అక్కడ కూడా ఇది వర్కౌట్ కాదని భావించారు. 6-100 అది హస్తంతోనే సాధ్యమవుతుందని భావించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు హస్తం గూటికి చేరారు విజయశాంతి. అయితే పార్టీలు మారినా వాయిస్ ఉన్న నేత, ఉద్యమకారిణిగా పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ పదవిచ్చింది. ఎలాంటి బాధ్యత లేదు అనుకున్న సమయానికి రాములమ్మకి ఎమ్మెల్సీ వరించింది. కానీ ఎమ్మెల్సీ వచ్చిన సమయం నుండి అక్క మౌనంగానే ఉంది. పార్టీ కార్యక్రమాల్లో కానీ, ప్రతిపక్ష విమర్శలపైనా కానీ, ప్రభుత్వ పథకాలపైనా కానీ ఎక్కడా స్పందించలేదు రాములమ్మ. ఫైనల్గా బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు అక్క తన వాయిస్ని బలంగా వినిపించారు. ప్రభుత్వంపై ఉన్న బాధ్యతను గుర్తుచేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో చివరి రోజు విజయశాంతి హాట్ కమెంట్స్ చేశారు. ఉద్యమకారుల గురించి మాట్లాడారు. సొంత పార్టీపైనే ఘాటు కమెంట్స్ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందని గుర్తు చేశారు. ఇంటి స్థలం, ఉద్యోగం, పెన్షన్ ఇస్తామని చెప్పిందన్నారు. 2 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యమకారులు ఉద్యమం చేయకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా? సీఎం, మంత్రులు ఉండేవాళ్లా అని ప్రశ్నించారు విజయశాంతి. ఉద్యమకారులకిచ్చిన హామీలు నెరవేర్చుకుంటే చారిత్రక తప్పదం అవుతుందన్నారామె. అంతేకాకుండా ఉద్యమకారుల కోసం వేసిన కమిటీ ఎందుకు ముందుకు కదలటం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ఉద్యమకారులకిచ్చిన హామీని మొదటగా పూర్తి చేసి నిలబెట్టుకోవాలని అన్నారు. దీంతో ఒక్కసారిగా రాములమ్మ ఇన్ని రోజులకి మాట్లాడారు. కానీ సొంత సర్కారుపైనే కమెంట్స్ చేశారు. ఎందుకు అనే చర్చ మొదలైంది. అక్క కమెంట్స్పై పార్టీలో వివిధ రకాల చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న అక్క సడన్ గా ఎందుకు మాట్లాడింది? సర్కార్పై కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తున్నా ఈ లేడీ సూపర్ స్టార్ స్పందించలేదు. గులాబీ పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడ్డం వెనుకున్న మతలబేంటి? కవిత, డీకే అరుణ లాంటి మహిళా నేతలు మాట్లాడినా మాట్లాడని లేడీ అమితాబ్ బచ్చన్ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది. నిజంగా ఉద్యమకారులకు సర్కార్ ఏమీ చేయడం లేదు, చేస్తుందో లేదో తెలియదు అనే ఆవేదనతోనే మాట్లాడారా? ఉద్యమకారులతో అక్క ఇంకా టచ్లోనే ఉందా? ఆ ఉద్యమకారులు ఎమ్మెల్సీ గారి దగ్గరకు వచ్చి తమ ఆవేదన చెప్పుకున్నారా? చెప్పుకుంటేనే అక్క మాట్లాడిందా అని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ విజయశాంతి సడన్ గా మాట్లాడ్డం వెనుక పొలిటికల్ ఎజెండా కూడా ఉందనే చర్చ సైతం పార్టీలో జరుగుతోంది. రాములమ్మ మంత్రి పదవి ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లో మంత్రుల శాఖల మార్పులతో పాటు కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఉందనే వార్తలు ఉన్నాయి. అలాగే ఖాళీగా ఉన్న 2 స్థానాలు కూడా భర్తీ చేయనున్నట్టు సమాచారం. దీంతో నేనున్నాను, నన్ను పరిగణలోకి తీసుకోండి అంటూ జస్ట్ రిమైండ్ చేయడానికి మాట్లాడినట్లు కూడా పార్టీలో ఇంకో వర్గం చర్చిస్తోంది. ఏదేమైనా అక్క ఇన్ని రోజులకు మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. చూద్దాం ఇక నుండి రాములమ్మ కంటిన్యూగా వాయిస్ వినిపిస్తారా లేదా మరోసారి ప్రోటోకాల్ పదవొచ్చే వరకు మౌనం కొనసాగిస్తారా అనేది.